ఈనాడు దినపత్రిక తీసుకుందాం. ఔటర్ రింగ్ రైలు 392 కిలోమీటర్లు. ఇవి తొందరగా సంతకాలు అయితే ఎందుకు? ఇందులో నీకు వచ్చేదే లొడపీసులే, కమిషన్లు ఉంటాయి కాబట్టి అవుతుంది. స్కాలర్షిప్లో కమిషన్ ఇస్తాడు ఎవడన్నా? ఎవడు ఇయ్యాడు? మరి ఇవి తొందరగా అవుతా ఉంటాయి, ఇవి ప్రగతి లెక్కగా అనిపిస్తుంటాయి మనకు. ఇవి లక్షల కోట్లు కూడా అయితే అయిపోతాయి. ఔటర్ రింగ్ రైలు 392 కిలోమీటర్లు, 26 స్టేషన్లతో తుది అలైన్మెంట్ ఖరారు. 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో. త్రిబుల్-ఆర్కు 3.5 కిలోమీటర్ల దూరంలోనే. అంచనా వ్యయం 12,070 కోట్లు. 6 ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైన్ వేయబోతా ఉన్నారట. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వస్తూ ఉందట. ఎక్కడెక్కడ? దీనికి కూడా మళ్ళీ మాసాయిపేట జంక్షను, గజ్వేల్ ఒకటి, ఇటు వంగపల్లి కాడ, వలిగొండ కాడ, డోన్ కాడ, వాడి కాడ, గుల్లగూడ కాడ అన్నట. ఇంకో ఇది 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో. ఎందుకంటే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రైలు ప్రాంతమైన త్రిబుల్-ఆర్ ప్రాంతమైన ఇదంతా సర్ఫెకాస్ ల్యాండ్స్. ఇవన్నీ సర్ఫెకాస్ ల్యాండ్స్ అంటే నిజాం సొంత ల్యాండ్. ఇది ఈ సొంత ల్యాండ్ని మొన్న చెప్పిన కదా 2,08,000 కోట్ల రూపాయల విలువైన భూములను అగ్రవర్ణాలు కబ్జా పెట్టిరు దీని చుట్టూ. ఇప్పుడు దాని చుట్టూ రైలు ఎందుకు తిరుగుతూ ఉంటాయి అంటే దాని ధరలు పెరగాలి కదా. 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో. త్రిబుల్-ఆర్కు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే. అంచనా వ్యయం 12,070 కోట్లు. 6 ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైన్. ఇప్పుడు దీనికోసం తెచ్చేటువంటి 1,000 కోట్ల రూపాయల అప్పు నీ పిల్లల స్కాలర్షిప్ల కోసం, నీ చదువు కోసం, నీ బడి కోసమో కాదు, వాళ్ళ భూముల చుట్టూ రైలు వేసుకోవడానికి. అప్పెవడు కట్టాలని మనమే. ఇది కొత్త దేశం అన్నట్టు. ఇటువంటి వార్తల వెనకాల వ్యక్తుల ప్రయోజనాలను గమనించకపోతే ఈ వార్తలు లెక్క కనిపించాయి మనం కాదు. సాధారణంగా అబ్బా మాకు రైలు వస్తున్నాడు, వస్తే నీకేందా? నీకేం సంగతి? నీకేం అక్కర్రా రైలు వస్తే? నీకు భూమి ఉందా? ఆ భూమిలో పడిన పంట రైలు వేసుకొని పోయి అమ్ముకొచ్చేది ఉందా?